అసలు మీకు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అసలు సీట్స్ ఎలా ఫిల్ చేస్తారనే దాని మీద క్లారిటీ ఉండాలండి. సో చాలామందికి ఏ కేటగిరీ అన్నా బి కేటగిరీ అన్నా డిఫరెన్స్ తెలియదు. సో 2 రకాలుగా అడ్మిషన్స్ అనేవి జరుగుతాయండి. సో ఏ కేటగిరీ అని ఒక రకంగా, బి కేటగిరీ అని ఒక రకంగా అడ్మిషన్స్ జరుగుతాయండి. సో ఇప్పుడు ముందు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. సో ఏ కేటగిరీ అంటే ఎంసెట్ కన్వీనరు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అనేటివి ఫిల్ చేస్తారండి. వాటిని ఏ కేటగిరీ సీట్స్ అంటారు. సో ఇవి ఎన్ని సీట్స్ ఈ విధంగా ఫిల్ చేస్తారంటే ఏ కాలేజ్ అయినా కానీ ప్రైవేట్ కాలేజ్ వరకు మాత్రమే నేను చెప్తుండేది. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో 100% ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారానే అవుతాయి. ఈ ప్రైవేట్ కాలేజీలకు వచ్చేకి 70% ఆఫ్ ద సీట్స్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయండి. సో రిమైనింగ్ 30% ఏవైతే ఉన్నాయో వాటిల్ని బి కేటగిరీ సీట్స్ అంటారు, లేకపోతే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటారు. సో అంటే 30% సీట్స్ని బి కేటగిరీ సీట్స్ అంటారు. వాటిల్ని సపరేట్గా కాలేజెసే ఫిల్ చేస్తాయి అన్నమాట. సో ఈ రెండింటి మధ్య క్లారిటీ అనేది తెచ్చుకోండి. సో ఏ కేటగిరీ సీట్స్ అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంసెట్ కన్వీనర్ ఫిల్ చేసేటువంటి 70% సీట్స్ అవి ఏ కేటగిరీ సీట్స్. మిగతా 30% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి బి కేటగిరీ సీట్స్ అంటారు. వాటిని కాలేజీలే ఫిల్ చేస్తుంటాయి. సో దానికి ఎలా ఫిల్ చేస్తాయనే దాని మీద కూడా మళ్ళీ క్లారిటీ ఉండాలండి మీకు. సో ఈ బి కేటగిరీ ఏవైతే 30% సీట్స్ ఉన్నాయో దాన్ని 2 రకాలుగా ఫిల్ చేస్తారండి. సో ఒకటి వచ్చేసి నాన్ ఎన్ఆర్ఐ కోటా అని ఒకటి ఉంటుంది. నాన్ ఎన్ఆర్ఐ కోటా, దీన్ని మెరిట్ కోటా అని కూడా అంటారు. ఇంకొకటి వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా అని అంటారండి. సో నాన్ ఎన్ఆర్ఐ కోటాకి మళ్ళీ ఎన్ఆర్ఐ కోటాకి దీనికి కూడా డిఫరెన్స్ ఉంది. అంటే జనరల్గా 15% నాన్ ఎన్ఆర్ఐ కోటా కింద, సో ఇంకొక 15% చాలా కాలేజెస్ ఈ విధంగా ఫిల్ చేస్తాయి. 15% నాన్ ఎన్ఆర్ఐ కోటా కింద, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కింద ఒక 15% ఫిల్ చేస్తూ ఉంటాయండి. సో ఇవి ఎలా ఫిల్ చేస్తారు అంటే దీనికి గైడ్లైన్స్ ఉంటాయండి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఫిల్ చేస్తారు. సో దాని మీద క్లారిటీ కోసము ఒక వీడియో అయితే నేను చేశానండి. సో ఈ వీడియో కానీ చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏపీలో కానివ్వండి, లేకపోతే తెలంగాణ స్టేట్లో కానివ్వండి, అసలు మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఎలా ఇస్తారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని చెప్పేసి. సో ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళ కోసము ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 కాలేజీల గురించి మనం కనుక డిస్కస్ చేసామంటే, ఈ 2 కాలేజీలు వచ్చేసి ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజ్ అండి, ఇంకొకటి వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ అండి. సో ఈ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ది అది కానివ్వండి, రెండో కాలేజ్ ఏదైతే ఉందో ఉమెన్స్ కాలేజీ, ఈ రెండిట్లో 100% ఆఫ్ ద సీట్స్ 100% సీట్స్ ఒకే ఫీజుకి ఇస్తారండి. అంటే ఇంకా నో డొనేషన్. మీరు ఎంత డొనేషన్ ఇస్తారన్నా కూడా ఒక్క సీటు కూడా ఈ 2 కాలేజీల్లో మీరు తీసుకోలేరు. ఏ రికమెండేషన్స్ కానివ్వండి, లేకపోతే డొనేషన్స్ కానివ్వండి, ఏ రకంగా కూడా అక్కడ కుదరదు. సో 100% ఆఫ్ ద సీట్స్ ఓన్లీ కన్వీనర్ కోటా ఫీకే ఇస్తారు. అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా, అంటే ఏ కేటగిరీ ద్వారా ఏదైతే ఫీజు కడతారో బి కేటగిరీ సీట్స్ కూడా అదే ఫీజు తోటి ఇస్తారు. అది ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇందాకనే మనం డిస్కస్ చేసాం. ఏ కేటగిరీ అంటే ఎంసెట్ కౌన్సిలింగ్, దాని ద్వారా 70% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేస్తారు అని. సో మిగతా 30% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బి కేటగిరీ ద్వారా ఫిల్ చేస్తారని ఇందాకనే చెప్పాను. సో ఈ 30% సీట్స్ కాలేజ్ ఫిల్ చేయాలి. ఎక్కడైనా కానీ ఏ ప్రైవేట్ కాలేజ్ కానీ అంతే. మళ్ళీ కామెంట్స్లో అడుగుతుంటారండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, లేదా గవర్నమెంట్ కాలేజీల్లో కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కానివ్వండి, ఈ బి కేటగిరీ సీట్స్ ఉంటాయా అని అడుగుతుంటారు. సో బి కేటగిరీ సీట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, వీటన్నిటిలో ఉండవండి. ఓన్లీ అటానమస్ ఆర్ అఫిలియేటెడ్ కాలేజెస్ టు ఇదర్ జేఎన్టీయూ కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, లేకపోతే జేఎన్టీయూకే కానివ్వండి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, అఫిలియేటెడ్ ప్రైవేటెడ్ కాలేజెస్ మాత్రమే ఈ బి కేటగిరీ సీట్స్ ఉంటాయి. సో వాళ్ళు జనరల్గా 30% సీట్స్ అనేటివి సెల్ఫ్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము ఫిల్ చేయవలసి ఉంటుందండి. సో ఈ 30% సీట్స్ జనరల్గా అయితే ఇందాక చెప్పినట్టు నాన్ ఎన్ఆర్ఐ కోటాని 2 రకాలుగా ఫిల్ చేస్తారు. బట్ ఈ 2 కాలేజీలు ఆ విధంగా చేయరు. ఆ 30% కూడా మీకు ఇదే ఫీజుకి ఇస్తారు. సో ఫస్ట్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కో ఎడ్యుకేషన్ కాలేజీ, దాని యొక్క ఫీజు ఎంత అంటే 1,40,000 అండి. సెకండ్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫీజు ఎంత అంటే
5,000. సో మీరు ఈ కో ఎడ్యుకేషన్ కాలేజీలో కానివ్వండి, ఈ రెండోది ఏదైతే ఉమెన్స్ కాలేజీలో కానివ్వండి, ఈ రెండు కూడా 100% ఆఫ్ ద సీట్స్ ఒకే ఫీజుకి ఇస్తారు. రెండు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు పెట్టే కౌన్సిలింగ్ కానివ్వండి, దాని ద్వారానే ఇస్తారు. సో అది ఎట్లా అనేది ఇప్పుడు చెప్తాను. సో ఎలాగో 70% ఆఫ్ ద సీట్స్ ఎంసెట్ కన్వీనర్ ఫిల్ చేస్తారు. సో మిగతా 30% సీట్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు కాలేజీలు ఈ ఆర్డర్లో ఫిల్ చేస్తారండి. అంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ ర్యాంక్ తీసుకుంటారు. సో జేఈ మెయిన్స్ ర్యాంక్ తీసుకొని జేఈ మెయిన్స్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి, మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అడిగిన బ్రాంచ్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ విధంగా జేఈ మెయిన్స్ ద్వారా ఉన్న సీట్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు. ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తారు? 30% సీట్స్. అంటే మొత్తం 30% సీట్స్ ఫిల్ చేస్తారు. మరి ఫీజు ఎంత? ఫీజు ఇందాకే చెప్పాను. ఫస్ట్ కాలేజ్కి అయితే 1,40,000, సెకండ్ కాలేజ్కి అయితే 75,000. ఈ ఫీజు ఏ కేటగిరీ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏదైతే ఫీజు ఉందో అదే ఫీజు అండి. ₹1 కూడా ఎక్స్ట్రా అనేది తీసుకోరు. జస్ట్ ట్యూషన్ ఫీ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్, ఆ ఫీజు మాత్రమే తీసుకుంటారు. తీసుకొని మొత్తం 30% సీట్స్ అనేవి ఫిల్ చేసేస్తారు. జేఈ మెయిన్స్ ద్వారా క్యాండిడేట్స్ కన్నా లేకపోతే సివిల్ బ్రాంచ్ అటు వాటికి అప్పుడు ఎంసెట్ ర్యాంక్ తీసుకుంటారు. తీసుకొని మిగతా సీట్స్ అన్ని కూడా ఫిల్ చేస్తారు. ఇంటర్ మార్క్స్ ద్వారా ఆ 30% సీట్స్లో ఏమైనా మిగిలితే అవి ఇస్తారు. ఇది ప్రొసీజర్ అండి. సో మొత్తం కూడా సేమ్ ఫీజుకి, ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఉన్న ఫీజుకి మాత్రమే ఈ 30% సీట్స్ అనేటివి ఇస్తారు. అంటే 70% వచ్చేసి ఎంసెట్ కన్వీనరు, 30% వచ్చేసి వీళ్ళు కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఆన్లైన్ అడ్మిషన్ కానివ్వండి. సో మొత్తం 100% ఆఫ్ ద సీట్స్ ఒకే ఫీజుకి సేమ్ ఫీ. అంటే 100% ఆఫ్ ద సీట్స్ ఈ కాలేజీలో సేమ్ ఫీ ఉంటుందండి. మేనేజ్మెంట్ కోటా లాగా వేరే ఫీ అయితే ఉండదు. బట్ ఈ 30%కి ఈ క్రైటీరియా ఫాలో అవుతూ జేఈ మెయిన్స్ ఫస్ట్ చూస్తారు, తర్వాత ఎంసెట్ చూస్తారు, ఇంకా సీట్స్ కానీ మిగిలితే ఇంటర్ మార్క్స్ చూస్తారు. ఇప్పుడు ఈ కాలేజీలు ఏ కాలేజీలు అనేది ఇప్పుడు చూపిస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో కొంతమందికి తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పున్నాను. బట్ చాలామందికి తెలియక దీనికన్నా చిన్న కాలేజీల్లో డొనేషన్లు కట్టి పోయి చేరుతూ ఉంటారండి. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, మీరు కానీ జేఈ మెయిన్స్లో కన్నా పార్టిసిపేట్ చేసి ఉంటే మీరు ఈ రెండు కాలేజీల్లో ట్రై చేసి వితౌట్ ఎనీ డొనేషన్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫీకే మీరు అడ్మిషన్ అయితే పొందొచ్చండి. సో ఫస్ట్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇట్ ఈస్ టాప్ కాలేజ్, అందరికీ తెలిసిందే. సో ఇది మొదటి కాలేజ్ అండి ఈ వీడియోలో మనము డిస్కస్ చేస్తున్నది. సో రెండోది వచ్చేసి ఉమెన్స్ కాలేజీ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇది కూడా చాలా మంచి కాలేజ్ అండి. సో ఐఎస్ సదన్ అని వినయ్ నగర్ కాలనీ, ఐఎస్ సదన్, సంతోష్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది, హైదరాబాదు. సో చాలా మంచి కాలేజీ. సో ఇది ఒక సొసైటీ, సంగం లక్ష్మీబాయి విద్యాపీఠ అనే సొసైటీ నడుపుతుంటుంది. సో దీంట్లో ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోరు, 75,000. వీళ్ళు ఈ 30% సీట్స్ ఫిల్ చేయడం కోసము ముందు ఆఫ్లైన్ అప్లికేషన్స్ తీసుకొని ఒకరోజు కౌన్సిలింగ్ లాగా పెడతారండి. అందరూ ఎవరైతే అప్లై చేశారో లాస్ట్ డేట్ లోపల వాళ్ళందరినీ పిలిచి వరుసగా మెరిట్ లిస్ట్ ప్రకారము ఇచ్చేస్తారండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా టైము, ఏ టైంలో సబ్మిట్ చేశారు అనే టైము, డేట్ వేసి సిగ్నేచర్ పెట్టి మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. సో చాలా మంచి కాలేజీ. సో ఇది ఉమెన్స్ ఫీజు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.